హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఐటీఐ లోపల మనకు వెల్డర్ ట్రేడ్ చేసినట్లయితే ఎటువంటి ఆపర్చునిటీస్ దొరుకుతాయి అనేది దాని గురించి నేను ఈరోజు వివరిస్తున్నాను. మెయిన్గా మనకు ఐటీఐ లోపల వెల్డర్ ట్రేడ్ ఎందుకు తీసుకోవాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ప్రతి ఇండస్ట్రీలో కూడా వెల్డర్ అనే వ్యక్తి ఖచ్చితంగా అవసరం పడతాడు. ఎందుకంటే ఎనీ ఇండస్ట్రీ లైక్ సింగరేణి కావచ్చు, లేకపోతే రైల్వేస్ లోపల కావచ్చు, లేకుంటే ఏరోస్పేస్లో కావచ్చు, లేకపోతే ఇస్రోలో రాకెట్ తయారీలో కావచ్చు, ప్రతి దగ్గర కూడా ఒక మెటల్ని మనం వెల్డింగ్ చేయాలి అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అని అంటే ఖచ్చితంగా వెల్డర్ అనేది అవసరం పడతాడు. కాబట్టి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు. ఈ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మనకు చాలా జాబ్స్ పొందే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వెల్డర్ చేయడం వల్ల మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ప్రైవేట్ ఇండస్ట్రీస్ లోపల కూడా చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి మనకు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో లోపల. కానీ ముఖ్యంగా ఈరోజు కొన్ని కంపెనీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ కానీ తర్వాత ప్రైవేట్ కంపెనీస్లో కానీ ఏ విధంగా మనకు జాబ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి వెల్డర్ చేయడం వల్ల అనేది వివరిస్తాను. అందులో ముఖ్యంగా మన గవర్నమెంట్ జాబ్స్ చూసినట్లయితే మనకి వెల్డర్ చేయడం వల్ల రైల్వేస్లో ఆపర్చునిటీస్ ఎక్కువగా దొరుకుతాయి. ప్రతి ఇయర్ కూడా మనకి నోటిఫికేషన్ పడడం జరుగుతుంది. ఇస్రో రాకెట్ల తయారీ కావచ్చు, తర్వాత డిఆర్డిఓ డిఫెన్స్ కంపెనీలలో కావచ్చు, మనకు సింగరేణి లోపల కూడా చాలా అవకాశాలు దొరుకుతాయి. ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పవర్ జెన్కో లోపల కావచ్చు, కానీ పవర్ జనరేషన్ కంపెనీలో కానీ ఆ బాయిలర్స్ వెల్డింగ్ కానీ చేయడానికి కూడా వెల్డర్స్ అవసరం పడతారు. అదేవిధంగా భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనామిక్ లిమిటెడ్ లాంటి మనము మిలిటరీ లోపల ఆయుధాలను కానీ వాటిని తయారు చేయడానికి ఇటువంటి కంపెనీస్ లోపల మనకి వెల్డర్ అనేది ఖచ్చితంగా అవసరం పడతాడు. అదేవిధంగా ఓఎన్జీసీ ఆయిల్ కంపెనీస్లలో కూడా మనకు ఎక్కువ మొత్తంలో జాబ్స్ పొందే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనకు ప్రైవేట్ జాబ్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. అందులో ముఖ్యంగా ఈ ప్రజెంట్ డేస్లో మనకు ఆటోమొబైల్ కొత్తగా కార్లు కానీ బైక్స్ కానీ తయారవ్వడం జరుగుతుంది. ఆ బాడీ మొత్తం కూడా తయారు చేయాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ వెల్డర్ అనే వ్యక్తి ఖచ్చితంగా అవసరం పడతాడు. కాబట్టి లైక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటే హీరో కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, అశోక్ లేలాండ్ కావచ్చు, ఇటువంటి పెద్ద కంపెనీలలో మనకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా దొరుకుతాయి. అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీస్లలో కూడా అల్ట్రాటెక్ కానీ అంబుజా లాంటి పెద్ద కంపెనీలలో కూడా మనకు ప్రైవేట్ జాబ్స్ అనేవి దొరకడం జరుగుతుంది. మంచి శాలరీ కూడా ఉంటుంది. అదేవిధంగా ఆల్ ఎంఎన్సీ కంపెనీస్లలో ప్రతి ఇండస్ట్రీలలో ఖచ్చితంగా మనకు వెల్డర్ అనే వ్యక్తి ఖచ్చితంగా అవసరం పడతారు. కాబట్టి చాలా జాబ్స్ అనేవి మనకు దొరకడం జరుగుతుంది. సరే, మనం ఓన్గా కూడా మనం ఇందులో భాగంగా వెల్డర్ ట్రేడ్ చేసినట్లయితే మనకి బ్యాంక్ ద్వారా లోన్స్ కూడా రావడం జరుగుతుంది. మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మన ఒక షాప్ని తెరుచుకొని మన ఓన్ బిజినెస్ కూడా చేసుకొని ఒక 10 మందికి మనము జాబ్స్ని క్రియేట్ చేయగలుగుతాము. వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా మనం ఇవ్వగలుగుతాము. వెల్డింగ్ షాప్స్ పెట్టుకోవడం కానీ, తర్వాత ఫ్యాబ్రికేషన్ వర్క్స్ ప్రతి బిల్డింగ్స్లో కానీ